అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే సొసైటీలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. సో ఈ హత్యలు చేసేవాళ్ళు దొంగలు, దోపిడీలు చేసేవాళ్ళు కాదు. సొంత ఇంట్లో మనుషులే ఇంట్లో ఉన్న తల్లిని కావచ్చు, లేదంటే భార్యని కావచ్చు, లేదంటే భర్తని కావచ్చు, వీళ్ళని చంపేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటా అని మనం ఆలోచిస్తే కనుక ప్రేమ అనే ఒక సాకుతో సొంత వాళ్ళని చంపేసుకుంటున్నారు. సో ఇలాంటి అంశాల మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కార్తిక్ గారు. సార్ నమస్తే అండి. సార్, ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే లేకపోతే భార్య భర్తను చంపేయడం కావచ్చు, లేదంటే భర్త భార్యను చంపేయడం, లేదంటే కన్న కూతురే ప్రియుడితో కలిసి కన్న తండ్రిని చంపేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో మరి దీని అంతటికీ కారణం ప్రేమ అంటున్నారు. ప్రేమ అంటే ఇదేనా అసలు? అది ప్రేమ అంటారండి. ప్రేమ అని అసలు ఎవరు అంటారు? అదొక ఇదైన రోగం. ఓకే, దాన్ని రోగం అంటారు, ప్రేమ అని అంటారు. ప్రేమ అంటే ఎట్లా అంటే, ప్రేమించుకుంటే ఇప్పుడు ప్రేమించుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ అమ్మాయి ఒప్పించుకోవాలి, వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఇతను ఒప్పించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. అది ప్రేమ అంటే. నిజాయితీ గల ప్రేమ అంటే అది. ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఎవరైతే ఒప్పుకోవట్లేదో వేరే వాళ్ళకి సుఫారీ ఇచ్చి వాళ్ళని చంపించేస్తే అది నష్టపోయేది ఎవరు? నీ కుటుంబాన్ని నువ్వే నష్టపోతున్నావు. నువ్వు చంపించుకుంటున్నావు కాబట్టి నువ్వే నష్టపోతున్నావు. అట్లా చేయటం చాలా తప్పు. ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇన్ని సంవత్సరాలు నిన్ను అంటే 9 నెలలు మోసి 21 ఏళ్ళు నాన్న మోసి అన్ని భారాలు అన్ని నీకు ఏది కావాలంటే అది ఇప్పించి చేసి అన్ని చేసినందుకు మీరు బహుమతిగా ఇది ఇస్తున్నారు. అంటే ఆయన మీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటాడు మీ ఫాదర్. మీకు ఏం చేశారని, మీ అన్యాయం ఏం చేశాడు? మీరు సంతోషంగా ఉండాలి, బాగుపడాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. ఎందుకనంటే సంతోషం అంటే ఎక్కడ ఉంటుందండి? డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. డబ్బు లేకపోయినా ప్రేమ ఉంటే బతుకుతాం అనేది మీ ఆలోచన. డబ్బు ఉంటే ప్రేమ ఎక్కడి నుంచి అయినా వస్తుంది అనేది అందరి ఆలోచన. అది పెద్దవాళ్ళ ఆలోచన. ఏంటంటే ఇప్పుడు కట్నం ఇచ్చేది ఎందుకు? వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చుకుంటున్నారా? అప్పులు చేసి మరీ కట్నాలు ఇస్తున్నారు. ఎందుకు? మన అమ్మాయి బాగుండాలి. కట్నం ఇవ్వకపోతే ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు. కట్నం ఇచ్చి వాళ్ళే వాళ్ళ డబ్బులే పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది కలిగించుకొని ఎందుకు వాళ్ళంతా అట్లా చాలా ఇబ్బంది. అది చాలా చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళంతా. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నది ఏంటంటే, ఒక అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉండొచ్చు. సో ఇంట్లో చెప్పిన విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ లవర్తో కలిసి భర్తను చంపేస్తున్నారు. సో దీంతో మగాళ్ళందరికీ ఎక్కడ భయం పడుతుంది. మనం ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కదా. అసలు దీనికి కారణం ఏంటంటారు? అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూ వల్ల వాళ్ళు 4-5 రోజుల దాకా మాట్లాడుకోరు. ఆ గ్యాప్లో ఏంటంటే వాళ్ళకి డిస్టెన్స్ వస్తుంది. డిస్టెన్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నన్ను ఎప్పుడు చూసినా నన్ను తిడుతుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు, అవి చేయమంటాడు, ఈ చేయమంటాడు, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే బాగా ఎక్కువగా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని అవి చూడటం అలవాటు పడ్డారు. అవి చూడటం వల్ల పిల్లల్ని పట్టించుకోవట్లేదు, భర్తలను పట్టించుకోవట్లేదు, టిఫిన్లు పెట్టట్లేదు, అన్నాలు వండట్లేదు, ఏం చేయట్లేదు అని చాలామంది మగవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే ఆ ఫోన్లో లీనమైపోయి ఇవన్నీ చేయటానికి చాలా అంటే అలవాటు పడిపోతున్నారు. ఫోన్కి అలవాటు పడిపోయి ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉందండి, ఒకళ్ళు రిక్వెస్ట్ పెడతారు. అది యాక్సెప్ట్ చేయాలా వద్దా అని అది వాళ్ళ హస్బెండ్ని అడగాలి. అసలు నీకు అంత అవసరం ఏముంది? నీకు తెలిసిన వాళ్ళ, నీ తమ్ముడా, నీ అన్న, ఎవరు యాక్సెప్ట్ చేయడానికి? అతను ఎవరు? చేసావు సరే, ఏంది అన్న లేదా తమ్ముడా, మాట్లాడావు, కొన్నాళ్ళు వాడు అన్ననే పిలిపించుకున్నాక అది కాస్త ఫ్రెండ్షిప్ కాస్త బంధంగా అంటే ఇప్పుడు ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా, ఆ గొడవలు కాస్త ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఇతను పరిచయం అవుతాడు కాబట్టి అతను ఆయనకంటే ఈయన ప్రేమ ఎక్కువ చూపిస్తాడు కాబట్టి ఆయన మీద కోపం వచ్చేసిద్ది. ఇంకా ఆయన మీద ఇష్టం పోద్ది, ఈయన మీద ఇష్టం వస్తుంటది అనమాట. నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఇలాంటి వాడు కదా నాకు కావాల్సింది, అతను ఎందుకు నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆయనకి చెప్పారనుకోండి, అదొక పెద్ద రచ్చ. డైవర్స్ అంటే ఎందుకు ఇస్తారు?
ఆయనకి ఇష్టమే కదా, ఇష్టం కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ఒక దెబ్బ వేసే అర్హత ఆయనకు ఉంది. ఉంది కాబట్టి వేస్తున్నాడు. మీరు అది తప్పుగా అర్థం చేసుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవటం అనేది తప్పు. కొంతమంది ఉన్నారు అట్లా, అందరిని అంటలేదు. అందరు మహిళలు అనేవాళ్ళు చాలా దేవతలతో సమానం. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. వాళ్ళని మార్చేది కూడా కొంతమంది ఉంటారు మార్చడానికి. వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈయన సంపాదిస్తాడండి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గాలికి తిరుగుతుంటాడు, ఆమె ఏం చేసిద్ది, ఆయనకి షూవో వాచ్ అట్లా కొనిపిస్తుంటది, అతనికి డబ్బులు వస్తున్నాయి. ఏమో కావాల్సింది ప్రేమ. ఇక్కడ ఈ రెండు కంబైండ్ అవుతున్నాయి. సో ఆయన్ని తొలగియటానికి ఇంకా ఆయన్ని పొమ్మంటే పోడు కదా, పోడు. డైవర్స్ అంటే అది ఏదో పెద్ద రచ్చ. అదేదో ప్రశాంతంగా ఏదో తీసుకెళ్ళి ఏదో లోయలో వేసేసారు అనుకోండి, ఎవరు చంపేశారు ఎవరికి తెలియదు. ఇంకా కొన్నాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే వీళ్ళిద్దరు కలుస్తారన్నమాట. ఇంకా అట్లా ఇంకా ఆయన చంపేసిన ఆయన బాధపడాల, పిల్లలుంటే పిల్లలు బాధపడాల, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడాలి, వాళ్ళ చుట్టాలు బాధపడాలి, వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడాలి. ఎంతమంది బాధపడుతున్నారు నీ ఒక్క ప్రేమ కోసం, ఎంతో మంది బాధపడుతున్నారు. అది అర్థం చేసుకోకపోతే ఎన్ని ప్రాణాలు పోతాయి అనేది ఇక్కడ పాయింట్ అండి. ఎన్ని ప్రాణాలు అంటే ఇప్పటికీ చూశారు, కనీసం నెలలో 10-15 ప్రాణాలు పోతున్నాయండి. ఇది బయటకు వచ్చేయి, మనకి ప్రెస్లోకి వచ్చేది, మీడియాలోకి వచ్చేది అయ్యే. ఓకేనా, బయటకు రాని చాలా ఉన్నాయి. ఓకే, అంటే మనం పొద్దున కూడా నేను ఒక న్యూస్ చూశాను. అమ్మాయి 10th చదువుతుందంట. సో అబ్బాయికి 19 years, అమ్మాయికి ఏమో 16 years. ఇది ఎక్కడంటే జీడిమెట్లో జరిగింది. సో ఏంటంటే ప్రేమించుకుంటున్నారని ఇంట్లో తెలిసింది. అమ్మ వద్దని చెప్పిందంట, మందలించిందంట. కోపంతో ఆ అబ్బాయితో కలిసి సొంత తల్లిని ఈ అమ్మాయి చంపేసింది. ఏంటంటే ఎక్కడికి వెళ్తుంది మన సమాజం ఏంటి నాకేం అర్థం కావట్లేదు. సొంత తల్లిని 16 ఏళ్ళ అమ్మాయి చంపించేసిందండి. అంటే ఇంక ఏమనుకోవాలి నాకైతే అర్థం కాదు. చంపించేసింది కాదండి, వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి వాళ్ళే చేసిన పని అది. ఓకే, చంపేసింది తను కూడా మరి తనే కదా. ఇప్పుడు తన హ్యాండ్ లేకపోతే ఎవరు చేస్తారు అట్లా? ఇప్పుడు మనకి న్యూస్ వచ్చిందంటే అది నిజమైతే మాత్రమే వస్తుంది కదా. అంటే ప్రేమ అంటే మరి ఒక అబ్బాయికి ఇచ్చి ప్రేమ కంటే, అంటే ఒక తల్లి మీద ఉన్న ప్రేమ కంటే అబ్బాయికి ఇచ్చి ప్రేమ ఎక్కువ అంటారా? చంపించేసి అంత ప్రేమ అంతే కదా. ఏ ప్రేమ సార్ ఇది? అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనున్న రోడ్డు మీద వెళ్తున్నాను, మిమ్మల్ని దెబ్బేసా, మీరు ఊరుకుంటారా? మీరు ఎవరు నాకు తెలియదు కాబట్టి నేను సీరియస్ అవుతా కదా. అదే నేను వచ్చి మీకు సిగరెట్ అలవాటు ఉందనుకోండి, ఇదిగో ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యాను అనుకోండి, కొన్నాళ్ళు బాగా మనం తిరుగుతాం, మీ ఫ్రెండ్ ఉన్నాడు డబ్బులు పెట్టండి నీకు, నేను పెడతా, అతను వదిలేస్తారా వదిలేరా? ఓకే, అలా అంటారా? అంతే అండి. అంటే నేను అట్లా తప్పుగా అని అర్థం చేసుకోవట్లే పేరెంట్స్ ఏంటంటే చేసే తప్పు ఏంటంటే ఇప్పటిన్న జనరేషన్లో ఫోను ఫస్ట్ ఫోన్ ఇప్పిస్తున్నారు, అదొక పెద్ద తప్పు చేస్తున్నారు. తర్వాత ఎక్కడికంటే అక్కడికి పంపిస్తున్నారు, ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేపిస్తున్నారు. అంటే వేపిస్తున్నారు అంటే బయట వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసుకోవాలని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేసుకుంటారు బట్టలు. ఆ బట్టలను చూసి అబ్బాయిలు కొద్దిగా అట్రాక్ట్గా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మాయిల్ని కదిలించడం అట్లా చేస్తారు. వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళ ఒక ప్రేమ ఏర్పడి, అది ప్రేమ కాదు, దొంగ ప్రేమ, అదొక ప్రేమ ఏర్పడి అంటే ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటంటే అండి బయటికి పోవద్దు అంటారు, ఫోన్ వాడబాక ఎక్కువ అంటారు, చాటింగ్ చేస్తుంటుంది, ఫోన్ మాట్లాడుతుంటుంది. ఎవరు ఫోను, ఏంటి ఫోను, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏంటి ఏదైనా మొత్తం డిస్కషన్ జరిగిద్ది. ఆఖరికి ఇప్పుడు ఆ అమ్మాయికి 16 ఏళ్ళు అండి. ఆ అమ్మాయిది స్వచ్ఛమైన ప్రేమ అయితే కాదు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. అట్రాక్షన్ వల్ల అంటే ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మల దగ్గర చూడలేని ప్రేమ అతని దగ్గర చూసింది కాబట్టే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అమ్మలు ఎంత ప్రేమగా మాట్లాడాలండి. ఇప్పుడు అమ్మ అట్లా కాదమ్మా, తప్పమ్మ, అది తప్పు, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తాను. అందుకని అది వద్దు, సరే ఓకే నువ్వు లవ్ చేయి కాదంట్లా. ఇప్పుడు మాట్లాడమాక కొద్దిగా చదువుకో, జాబ్ తెచ్చుకో, అతన్ని కూడా జాబ్ తెచ్చుకోమను, ఇద్దరికి నేనే చేస్తానమ్మా పెళ్ళి కాదు, నమ్మించండి, అట్లా నమ్మించండి. జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మెచ్యూరిటీ పెరిగి మారిపోవచ్చు కదా, వాళ్ళ ఈ లోపు మారే అవకాశం. ఓకే అప్పటిదాకా ఉన్నారంటే వాళ్ళు స్టాండర్డ్ ప్రేమ. అంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రేమిస్తున్నారంటే వేరే వాళ్ళ మీదకి కన్ను పోకుండా
వాళ్ళు నిజాయితీగా ప్రేమించుకుంటున్నట్టే కదా. ఓకే. ఇన్ని సంవత్సరాలు బాగున్నారంటే ఫ్యూచర్ లో కూడా బాగుంటారు కదా. ఎస్. ఈ అమ్మాయి చెప్పిందని చెప్పేసి ఆ అబ్బాయి జాబ్ తెచ్చుకున్నాడంటే అంతకు మించిన ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి. అంతకు మించిన ప్రేమ ఎక్కడో ఉండదు. ఓకే. ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి జాబ్ తెచ్చుకున్నాడంటే అంతకు మించిన ప్రేమ నాకైతే ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆ అమ్మాయి కోసం కష్టపడి చేసి సిగరెట్ డ్రింక్ చేయటం అది కాదండి మగతనం. ఆ జాబ్ తెచ్చుకొని నీ ఫ్యామిలీని నువ్వు పోషించగలిగితే అది మగతనం. ఓకే. ఏముంది, ఇప్పుడు నువ్వు పనికి వెళ్తావు 500 వస్తాయి, పనికి వెళ్తున్నావు అనే అంటారు నిన్ను. అవును. జాబ్కి నువ్వు ఒక సిస్టమ్ ముందు కూర్చొని 10,000 తీసుకున్నా జాబ్ అనే అంటారు. అవును. వాడికి పని చేస్తే వచ్చేది 30,000, సిస్టమ్ దగ్గర కూర్చుంటే వచ్చేది 10,000. పని చేసే వాళ్ళకి మాత్రం ఇయ్యరు. అవును. వాల్యూ లేదు. ఎందుకనంటే వాళ్ళు పని చేసుకునేవాళ్ళు రోజువారీ కూలీలు, కానీ వాళ్ళకే డబ్బులు వస్తాయి, వాళ్ళు చూసుకోగలుగుతారు. వీళ్ళకి 10,000 వస్తాయి. 10,000 చేసేది ఎక్కడో తెలుసా? హైదరాబాద్ లో చేస్తారు. అవును. హైదరాబాద్ లో రెంట్ ఎంత అండి? 6,000 7,000 ఈజీగా ఉంటది. ఇంకా వాళ్ళకి మిగిలేది ఏంటి, చేసేది ఏంటి, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అదే. ఓకే సార్. అంటే ఈ మధ్యన మనం చూసుకుంటున్నాం కదా, అంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్నారు. మరి నిజంగా అంత ప్రేమ ఉంటే ప్రియుడినే చేసుకోవచ్చు కదా, అంటే ఇంట్లో ఒప్పించుకోవచ్చు కదా, పెళ్లి చేసుకుని భర్తను చంపేయడం ఏంటండి? ఇప్పుడు ఏంటంటే భార్య భర్త మీద ప్రేమ లేదు అనేది వాస్తవం కాదు. ఇప్పుడు ఏంటంటే భర్త చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. ఆ తప్పులు చేస్తున్నారని అంటే కొద్దిగా వాళ్ళకి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంటారు, మైండ్ కొద్దిగా ఉంటది, ఇంటికి వచ్చి కానీ నవ్వుకొని మాట్లాడుకుని ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఏదో చేసి వస్తారు ఆఫీస్కి వెళ్ళి, మీరు మంచిగా చూసుకోవాలి. అంతేగాని ఇంకొక ప్రియుడిని పెట్టుకొని ఇలా చేసి చాలా తప్పు. మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నామ్మా, ఇట్లా చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు ఏదైనా అట్లా ఉంటే, ఏది మీ భర్త ఉండి మీకు ఇంకొకరి మీద ప్రేమ ఉంటే దయచేసి మీ అందరికీ విన్నపం ఇదే, ఏంటంటే మీరు భర్తకి ఒప్పించుకొని విడాకులు ఇచ్చేసి మీరు ఆయన్ని చేసుకోండి. అంతేగాని ఈయన మీద కక్ష పెంచుకొని ఈయన చంపించాలని అంటే ఆయన చనిపోతే ఎంతమంది బాధపడతారో మీకు తెలియదు. ఎందుకంటే మీరు సుఖంగా ఉంటారు, కానీ ఆడ బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు, ఆయన కడుపును పుట్టిన వాళ్ళు, ఆయన స్నేహితులు అందరూ బాధపడతారమ్మా. దయచేసి మీ అందరికి విన్నపం ఇదే, మీరు దయచేసి అట్లా చేయకండి. ధన్యవాదమ్మా, ప్లీజ్. ఓకే. రిక్వెస్ట్. ఓకే. థ్యాంక్స్ అండి.